దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలా వెలుగు పత్రిక చిన్న వెలుగు ఇది రేవంత్ రెడ్డిని ఎట్ట వెలిగించాలి అని ఒక పథకం వేసుకుని ఆయన 9వ పథకం 10వ పథకం మరి ఆయనది రేవంత్ రెడ్డి వెలిగిస్తాడు. భేటీ సక్సెస్ అయిందంట, కుదరని డీల్ అంట. ఉక్రెయిన్ యుద్ధంపై అలస్కాలో ట్రంప్ పుత్రి చర్చలు జరిపారు. నిన్న చూసినాం మనం, అది చర్చలు జరుపుతారని. చర్చలు బాగా జరిగాయని ఇరువురి నేతలు ప్రకటించారట. యుద్ధం ఆపేందుకు సిద్ధంగా ఉన్నామన్న రష్యా అధ్యక్షుడు. ఇక నిర్ణయం జెలెన్స్కీ చేతిలోనే ఉందన్న యుఎస్ ప్రెసిడెంట్. ఇండియాపై సెకండ్ టారిఫ్లు ఉండకపోవచ్చని చెప్పిండు. ఎందుకంటే ఇప్పుడు భారత్ చూస్తే ఇప్పుడు రష్యాతో నిన్న చర్చలు జరిగినాయి. ఓకే, వీళ్ళు ఇద్దరు సిలికనావులు నవ్వుకుంటా వేసాం వేసారు. కానీ ఇప్పుడు ఈయన యుద్ధం ఆపడం నేను రెడీగా ఉన్నా అని ఇంటికి వచ్చి ఆడికి పోతాడు. నైట్కే బాంబులు వెళ్తాడు. ఇప్పుడు నైట్కే బాంబులు మిసైల్ షురు చేసుకొని రారను అని చెప్పేసి ఉక్రెయిన్ పోతాడు. కానీ బయటకు వచ్చేవో డైలాగ్ చెప్తాడు. ఇంకా ట్రంప్ మామని కదా, ఆపరేషన్ సింధూర్ నేనే సీజ్ ఫైర్ వేయినా, అవసరమైతే ప్రపంచాల్లో ఎక్కడ యుద్ధం జరిగినా నేనే ఆపినా. ఈ పొడుగు డైలాగులు ఉంటాయి. ఆ పొడుగు డైలాగ్ చెప్పే ఇక మన ట్రంప్ మామ మరి ఈడ కూడా డైలాగ్ చెప్పాడు. టారిఫ్ అంట, సెకండ్ టారిఫ్లు భారత్ పైన ఉండకపోవచ్చు అంటే భారత్ ఈజ్ మై ఫ్రెండ్లీ కంటెంట్ లో మరి మోదీ ఈజ్ మై ఫ్రెండ్ అంటో తెలియదు. అది కొంచెం వెనకాడికి వేసాడుగా నిన్ననే చూసినాం మనం. రేపు వైట్ హౌస్ లో ట్రంప్ ను కలున్న జెలెన్స్కీ అని చెప్పేసి వస్తా ఉంది. రేపు మనోడు కలుస్తాడట. మరి ఈయన కలిసిండు, ఆయన ఏమంటాడు? వీళ్ళిద్దరు దాన్ని బట్టి ట్రంప్ మామ ఏం డిసైడ్ చేస్తాడు అనేది ఒక ఉత్కంఠగా ఉన్నది. సో ప్రపంచ దేశాల్లో కయ్యాలు తెచ్చేది ట్రంప్ మావే, కయ్యాలు ఎడుకున్నాక విడదీసేది కూడా ట్రంప్ మావే అనమాట. ఇప్పుడు అది తెలిసిపోతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గ్రాండ్ వెల్కమ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికినట. ఎయిర్ షోతో ఆశ్చర్యపరిచిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో కలిసి బీచ్ కార్ లో జర్నీ చేసినట్టు 2.5 గంటల పాటు భేటీ జరిగిందట. రోల్స్ రాయిస్ లేదా అది అంతవరకు ఆ భేటీ జరిగిందంటే దానికి సంబంధించిన వార్త చేశారు. రేపు జెలెన్స్కీ కలిసినాక యుద్ధాలు ఆపరని తెలుస్తుంది. రేపు మాట్లాడదాం దాంతో. ఇంకేందయ్యా మా సారు మా దేవుడయ్యా, జర ఒక్క నిమిషం ఇది చూసినాక చూద్దాం. భారత్ కు శుభాంశు శుక్లా యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు విజయవంతంగా వెళ్లి వచ్చిన తొలి ఇండియన్ గా రికార్డు సాధించిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా భారత్ కు రానున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శుక్లా ఇండియాకు బయలుదేరారంటూ విమానంలో కూర్చున్న ఫోటోను శనివారం షేర్ చేసినట్టు. ఆయన ఇండియాకు వస్తాడు. మరి రేపు పెద్ద ఎత్తున ఆయన రేపు దిగుతుండొచ్చు, మరి నైట్ దిగుతాడు. సో ఆయన ఫ్లైట్ ఎక్కినట్టుగా ఫోటోలు పెట్టినట్ట. నరేంద్ర మోదీ గారికి కలుస్తాడన్నట్టు ఒక వార్త అయితే వస్తాడు.